థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి ప్రార్థన గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రార్థనలో ప్రభువైన క్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. క్రీస్తు వారు నేర్పించిన ప్రార్థనలో మొదటి భాగమును మనం కంప్లీట్గా చూసాం. మొదటి 4 అంశాలు కూడా పరలోకానికి సంబంధించినవి. పరలోకమును మనం మొదటగా వెతకాలని, మన జీవితంలో దేవుడు ప్రాముఖ్యము కలిగిన వాడుగా, ఆయన మొదటి ప్రయారిటీగా ఉండాలి. కాబట్టి పరసంబంధమైన విషయాలను మనము మొదటగా వెతకాలి అనే విషయాన్ని గత వారం నేర్చుకున్నాం. పరలోక ప్రార్థనలో మొదటి 4 అంశాలను ధ్యానం చేసుకుంటూ తర్వాత విషయాలనే మనము ప్రార్థన చేయాలి. తర్వాత ఏముంది? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే అంశము ఉంది. సో ఇది మనము గత వారం కొద్దిగా చూసాము. ఈరోజు మరింత వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 4 అంశాల తర్వాత, పరలోకానికి సంబంధించిన విషయాల తర్వాత మన గురించి మనము ప్రార్థన చేయాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము అనే మాట మాట్లాడుతున్నాం. మనకు అనుదినము ఆహారము ఎందుకు కావాలి? ఎందుకు అవసరమవుతుంది? మనము జీవించడానికి కదండి. మనము బ్రతకడానికి మనకు ఆహారం కావాలి. అది ప్రతిరోజు కూడా కావాలి, అనుదినము కావాలి. ఇక్కడ అవసరతల గురించి క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనము బ్రతకడానికి, మనము జీవించడానికి కావలసిన పరిస్థితులు అని అర్థం. అనుదినము ప్రతిరోజు మనకు ఏ అవసరతలైతే ఉన్నాయో వాటిని మాకు దయచేయుము అని మనము ప్రార్థన చేస్తున్నాం. అవసరతల గురించి క్రీస్తు వారు ప్రార్థన చేయమన్నారు. మన కోరికల గురించి కానీ, లేకపోతే ఇంకొక వాటి గురించి కానీ ప్రార్థన చేయమనలేదు. కానీ మన అవసరతలు తీర్చబడులాగున మాకు దయచేయ్యా. మేము బ్రతకడానికి ఈరోజు, మళ్ళీ రేపటి గురించి కూడా కాదు, నేడు కదండి, నేడు మాకు దయచేయము. అయితే మా అనుదిన ఆహారము అని అంటే ఏమర్థమవుతుంది మనకి? అనుదినము ఆహారము ఎప్పటిదాకా అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, మన జీవిత కాలం అంతా కూడా అనుదినము అని అంటాం కదా. అయితే అనుదినము మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని ఈరోజు మాకు దయచేయండి అని మాట్లాడుతున్నాం అని దాని యొక్క అర్థం. అంటే అనుదినము మన కొరకు ఆహారాన్ని ఆయన సిద్ధపరిచి పెట్టాడు. అనుదినము మనకు అవసరమైన అవసరతలను ఆయన ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు కదండి. అనుదినం అంటే మన జీవిత కాలము వరకు కూడా ఇవి ప్రామిస్ చేయబడ్డాయి, ఇవి వాగ్దానం చేయబడ్డాయి. అనుదినము మన జీవిత కాలము వరకు కూడా ఆయన మా కొరకు, మన కొరకు కావలసిన ప్రతి అవసరతలు సిద్ధపరిచి పెట్టాడు. ఆ సిద్ధపరచబడిన వాటిలో నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నాకు ఏదైతే నువ్వు సిద్ధపరిచావో దానిని నాకు దయచేయ్యా. మా అవసరతలు తీర్చబడడానికి, మేము జీవించడానికి, మేము బ్రతకడానికి ఆ అవసరతలు ఈరోజు మాకు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఏమని రాయబడింది? అన్న వస్త్రములు కలిగి మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రములు కలిగి ఉండి, మనము 6వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో కూడా మనము పోయిన వారం చూసాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. ఏమి ప్రామిస్ చేశాడు ఆయన? వీటి గురించి చింతించకండి అంటున్నాడు. వీటి గురించి ఎవరు చింతిస్తారు? అన్ని జనులు చింతిస్తారు. క్రైస్తవులు కాదు, విశ్వాసులు కాదు, నా శిష్యులు కాదు, నన్ను వెంబడిస్తున్న వాళ్ళు కాదు. అన్ని జనులు వీటి గురించి చింతిస్తారు. వేటి గురించి? తినడము, త్రాగడము, ధరించుకోవడము. అంటే ఆహారము, బట్ట కదండి, నీరు. ఆహారము, బట్ట, నీరు
క్రైస్తవునికి ప్రామిస్ చేయబడ్డాయి. ఎప్పటిదాకా? జీవితకాలము వరకు కూడా అవి దేవుడు ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేశాడు అని అంటే అవి డిపాజిట్ చేయబడ్డాయి అని అనుకుందాం. మన అకౌంట్లో అవి డిపాజిట్ చేయబడ్డాయి. మన జీవితకాలం వరకు కూడా మనకు అకౌంట్లో డిపాజిట్ చేయబడ్డాయి. ఏ రోజుకి ఆ రోజు ఆయన విత్డ్రా చేసి మనకి ఇస్తున్నాడు అని అర్థం. దాని అర్థం అనుదినము మా ఆహారము మాకు నేడు దయచేయమంటున్నావు. ఈ 3 కూడా మనకు ప్రామిస్ చేయబడ్డాయి. తినడము అంటే ఆహారము, బట్ట, నీరు. ఇందాక అన్న వస్త్రములు కలిగి అని అందులో కూడా చూసాం. ఈ 2 వచనాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, లేకపోతే ఇంకొక చోట కూడా మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31లో మీరు ఏమి తినినను ఏమి త్రాగినను దేవుని మహిమార్థమై చేయండి అని రాయబడింది. తినడము, త్రాగడము ఆయన మహిమార్థమై చేయండి అన్నట్టు. నూతన నిబంధనలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనకు ప్రామిస్ చేసింది వస్త్రము, ఆహారము, నీరు. ఈ 3 మాత్రమే. షెల్టర్ ప్రామిస్ చేయబడలా, అంటే ఇల్లు ప్రామిస్ చేయబడలా. నివాసం ఉండడానికి నీకు ఒక ఇంటిని ఇస్తాను అని ఎక్కడ ప్రామిస్ చేయాల. నువ్వు నివసించడానికి ఒక ప్రదేశాన్ని నీకు ఇస్తాను అని ఎక్కడ ప్రామిస్ చేయబడలా. పర్మనెంట్గా నీకు ఒక స్థలాన్ని, ఒక ఇంటిని ఇస్తాను అని ఎక్కడ ప్రామిస్ చేయాలా నూతన నిబంధనలో. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనకు సిద్ధపరచబడింది, మనకు దేవుడు ప్రామిస్ చేసింది నూతన నిబంధనలో ఆహారము, బట్ట, నీరు మాత్రమే. ఇల్లు కాదు, నివాస స్థలము కాదు, పర్మనెంట్గా ఒక నివాస స్థలము కాదు. అయితే ఎందుకు ఆయన నివాసమును మనకు, లేకపోతే ఉండడానికి ఇంటిని ఎందుకు ఆయన ప్రామిస్ చేయలేదు? పాత నిబంధనలో ఖచ్చితంగా ఆయన ప్రామిస్ చేశాడు. పాత నిబంధన అంతా ఒకసారి గమనించినట్లయితే అది ఫిజికల్కి సంబంధించింది, భౌతికమైన ఆశీర్వాదాలకు సంబంధించింది పాత నిబంధన కదండి. కొత్త నిబంధనకు వచ్చేసరికి, నూతన నిబంధనకు వచ్చేసరికి మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు సంబంధించింది. పాత నిబంధనలో అబ్రహాం గారికి దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో 14 నుంచి 17 వచనాలు ఒకసారి చూస్తే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి, ఇక్కడంతా చదువుకుంటూ పోతే నువ్వు తూర్పు వైపు చూడు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలను చూడు. నువ్వు ఎంత దూరం వెళ్తావో అదంతటిని నేను నీకు ఇస్తాను. ఈ కనాను దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను అని అక్కడ వాగ్దానం ఖచ్చితంగా చేశాడు. అవి ఫిజికల్ బ్లెస్సింగ్స్. అక్కడ ఆయన నివాసం ఉండడానికి అక్కడ ఖచ్చితంగా ఆయనకు వాగ్దానం చేయబడింది. అబ్రహాం గారికి వాగ్దానం చేయబడింది. ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్నే నీకు ఇస్తాను అని వాగ్దానం చేయబడింది. అయితే అబ్రహాం గారు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడా? ఆ కనాను దేశంలో తను ఒక ఇంటిని కానీ, ఒక రాజ్యాన్ని కానీ స్థాపించుకోగలిగాడా అని ఒకసారి ఆలోచన చేద్దాం. అపొస్తలుల కార్యాల్లో ఇదే మాట రాయబడింది. 7వ అధ్యాయము 5వ వచనంలో, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, పాదము పట్టునంత భూమినైనా స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసెను. అబ్రహాం గురించి రాయబడింది. అబ్రహాం గురించి వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేసిన తర్వాత ఇవ్వకుండా ఉండడు. ఖచ్చితంగా ఇస్తానన్నాడు, ఇస్తాడు. అయితే అబ్రహాము గారు ఇక్కడ తనకు పాదము పట్టునంత భూమిని కూడా స్వాస్థ్యముగా తీసుకోలేకపోయాడు. ఆ భూమిని స్వాస్థ్యముగా అనుభవించలేకపోయాడు. ఎందుకు అనుభవించలేకపోయాడు? అంతగా దేవుడు తనను ఆశీర్వదించినప్పుడు
అంతగా దేవుడు తనను ఎంత దూరం వెళ్తే నువ్వు ఎంతవైపు చూస్తావో అంతగా దానిని మొత్తాన్ని నీకు ఇస్తాను, కనాను దేశాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానం చేసినప్పుడు ఎందుకు అబ్రహాం గారు దానిని తీసుకోలేకపోయాడు? ఎందుకు దానిని స్వతంత్రించుకోలేకపోయాడు అని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వాగ్దానం అయితే చేయబడింది, దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు కూడా. కానీ అబ్రహాము మాత్రము అక్కడ దానిని స్వతంత్రించుకోవడానికి ఇష్టపడలా. అక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించడానికి తను ఇష్టపడలా. ఒక కోటను కట్టుకొని అక్కడ ఉండడానికి తను ఇష్టపడలా కదండి. అంటే అబ్రహాముకు చేతకాకనా, లేకపోతే తనకు ఒక రాజ్యమును పరిపాలన చేసేంతగా, లేకపోతే ఒక నివాసం చేసుకోవడానికి తగినంతగా తన దగ్గర ఆస్తిపాస్తులు లేకనా, ఇల్లు కట్టుకోవడానికి లేకనా, దాసదాసీలు లేకనా, గొప్ప సైన్యము లేకనా తన వద్ద? ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం గారు. అబ్రహాం గారు ఎంత బలవంతుడు అనే విషయం మనకు తెలుసు. కేవలము 318 మందిని తీసుకొని వెళ్ళి 5 రాజులను తరిమి కొట్టాడు అని మనం చూస్తాం 14వ అధ్యాయంలో. ఆదికాండం 14 కొట్టాడు. 318 మందిని తీసుకొని వెళ్ళి లోతును తీసుకొని వెళ్ళారని చెప్పి 5 రాజులను తరిమి కొట్టాడు. అంటే తన బలం ఎంత ఉందో చూడండి. కేవలం 318 మంది ఎక్కడ, 5 రాజ్యాలు ఎక్కడ? తనకున్న శక్తి ఎలాంటిది? తన వద్ద దాసదాసీలు లేరా, బలగం లేదా, ఆస్తిపాస్తులు లేవా? ఆస్తి విస్తారంగా ఉండబట్టే లోతు తను ఎక్కడ ఉండాలో అర్థం కాక ఆయన ఒక తట్టు వెళ్ళాడు, ఈయన ఒక తట్టు వెళ్ళాడు. తనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు, బలం ఉంది, బలగం ఉంది. అన్నిటికీ మించి దేవుని ప్రసన్నత, దేవుని కృప, దేవుని తోడు ఆయనకు ఉంది. వాగ్దానం చేసింది దేవుడే. అయినప్పటికీ కూడా తను మాత్రము ఒక రాజ్యాన్ని స్థాపించాలని, ఒక గొప్ప ఇంటిని కట్టుకొని అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, ఇస్తానన్నాడు కాబట్టి, నా తర్వాత తరం కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఇక్కడే ఇల్లు కట్టేసుకోవచ్చు, ఇక్కడే ఒక రాజ్యాన్ని స్థాపించవచ్చు అని అనుకోలా కదండి. పాదము పట్టునంతగా కూడా తను ఇంటిని తీసుకోవడానికి, స్థలాన్ని తీసుకోవడానికి ఇష్టపడలా అబ్రహాం గారు. ఎందుకు ఇష్టపడలా? హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ నివాసం చేశాడు? వాగ్దానం చేయబడిన దేశంలోనే. ఏ విధంగా ఉన్నాడు? పరవాసిగా, పరదేశిగా. ఆ దేశం తనదే అని వాగ్దానం చేయబడినప్పటికీ పరదేశిగా ఉన్నాడు. అది నాది కాదు అన్నట్టుగా ఉన్నాడు. అక్కడ ఎక్కడ నివాసం ఉన్నాడు? గుడారాలలో నివాసం ఉన్నాడు ఆయన. గుడారాలు అని అంటే కొంతమంది వలస వస్తుంటారు కదండి. కొంతమంది వలస వచ్చి గుడారాలు వేసుకొని అక్కడ పని చేసుకొని, పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళ ప్లేస్ కాదు. అది పని చేసుకోవడానికి వచ్చారు, పని కంప్లీట్ చేసుకొని ఆ గుడారాలను తీసుకొని మళ్ళీ ఒక చోటుకు వెళ్ళి మళ్ళీ అక్కడ గుడారాలు వేసుకొని నివసిస్తుంటే పర్మనెంట్ కాదు. అది టెంపరీగా వేసుకుంటారు, కొంతకాలం నివసిస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. గుడారాలలో నివసించారు. ఎక్కడ? వాగ్దానం చేయబడిన దేశంలోనే. ఆయన మాత్రమేనా? ఆయన తర్వాత తరం కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా అలాగే నివాసం చేశారు. గుడారాలలో నివసించారు వాగ్దానము చేయబడినప్పటికీ. ఎందుకు తను తీసుకోవడానికి ఇష్టపడలా? ఎందుకు ఉండడానికి ఇష్టపడలా? ఆయనకు అర్థమైపోయింది, అబ్రహాం గారికి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అనే విషయము అబ్రహాం గారికి తెలుసు. ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకు? ఎక్కడ చూస్తాం? 13వ వచనంలో, అదే 11వ అధ్యాయం 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి.
ఎందుకు వచ్చాము అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. మేము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, దేవుడు మమ్మల్ని ఎందుకు పంపించాడు, యాత్రికులుగా, పరదేశులుగా కొంతకాలం ఉండి మరి తిరిగి వెళ్ళిపోవడానికి. ఇక్కడనే మేము పర్మనెంట్గా ఉండడానికి మేము రాలేదు. ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసుకొని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ, కాబట్టి వాగ్దానం చేశాడు కాబట్టి మన తరతరాలు ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించేద్దాము అని ఆయన అనుకోలేదు. ఆయన అనుకోలా, ఇస్సాకు అనుకోలే, యాకోబు అనుకోలా. వాళ్ళకి అర్థమైపోయింది మేము మళ్ళీ ఒక రోజుకు వెళ్ళాల్సిందే. అదే కదా కింద కూడా మాట మాడతాడు, ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కాదా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఎక్కడి నుంచి వచ్చామో అనే విషయం వాళ్ళకి జ్ఞాపకం ఉంది, మళ్ళీ ఎక్కడికి వెళ్తామో అనే విషయం వాళ్ళకి తెలుసు. అబ్రహాం గారికి, ఇస్సాకు, యాకోబులకి, ఆ సంతతికి ఎక్కడి నుంచి వచ్చామో అనే విషయం తెలుసు, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో అనే విషయం కూడా వారికి తెలుసు. ఈ భూమి మీద ఫిజికల్గా ఒక ఆశీర్వాదము దేవుడు ప్రామిస్ చేయబడినప్పటికీ అది ఈ భూమి మీద ఉన్నంత వరకే అనే విషయం తెలుసు. ఈ భూమి మీద మేము పర్మనెంట్గా ఉండము అనే విషయం వాళ్ళకు తెలుసు. తెలిసారు కాబట్టే అక్కడ వాళ్ళు కేవలం గుడారాలలో మాత్రమే నివాసం చేయడానికి ఇష్టపడ్డారు. అవకాశం ఉన్నప్పటికి కూడా, అధికారం ఉన్నప్పటికి కూడా, శక్తి కలిగి ఉన్నప్పటికి కూడా, ఏ లోటు లేకపోయినప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడలా, తిరిగి వెళ్ళడానికే ఇష్టపడ్డారు. మా సొంత జ్ఞానము చేత, ఆలోచన చేత, శక్తి చేత ఏర్పాటు చేసుకున్న నివాసం కాదు, కానీ ఇది మేము ఎంత శక్తి చేత ఎంత కష్టపడ్డా మేము ఏర్పాటు చేసుకున్న ఈ నివాసము ఇది టెంపరరీ, ఇది ఒకరోజు నశించిపోయేది, లేకపోతే మేము ఒకరోజు విడిచిపెట్టవలసిందే అని గ్రహించి మా కొరకు మేము ఏర్పాటు చేసుకోవడం కాదు, కానీ మా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పట్టణంలో మేము నివసించాలి అని అనుకున్నాడు అబ్రహాము గారు. నా కొరకు కట్టబడిన ఇల్లు అది దేవుని చేత కట్టబడినది అయితే పర్మనెంట్గా ఉంటుంది, ఆయన చేత ఇవ్వబడినది అయితే పర్మనెంట్గా ఉంటుంది. అది యుగయుగములు నిత్యము ఉండేది. ఆయన దేనికి శిల్పి అయి ఉన్నాడో, దేనికి నిర్మాణకుడు అయి ఉన్నాడో దాని కొరకు ఆయన ఎదురు చూశాడంట. తనకు అవకాశం ఉన్నప్పటికీ, అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ, సుఖించే, సంతోషించే అవకాశం ఉన్నప్పటికీ, కంఫర్టబుల్గా జీవించే అవకాశం ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఈ భూమి మీద పాదము పట్టునంతగా కూడా దాన్ని తీసుకోలేదు. ఒక్క అడుగు కూడా తీసుకోవడానికి ఇష్టపడలా. ఇది పర్మనెంట్ కాదు అని ఆయనకు అర్థమైంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న విషయం ఆయనకు అర్థమైంది, తిరిగి ఎక్కడికి వెళ్తాను అన్న విషయం ఆయనకు అర్థమైంది. తెలుసు కాబట్టి తన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వాగ్దానం చేయబడిన దేశాన్ని మంచిది, ఇదిగో చేశానయ్యా అంటే దాన్ని చూసి వందనం చేశారంట, అంతే. దాని గురించి ఆశపల్లా, అందులో స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని, రాజ్యాన్ని కట్టుకోవాలని ఆశపల్లా. అదే విశ్వాసముతో ఉన్నారు, అదే విశ్వాసముతో జీవించారు, అదే విశ్వాసములోనే మరణించారు. వాగ్దానము స్వతంత్రించుకోకపోయినా, అదే మాట రాయబడింది, వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినా. ఎంత చక్కని ఆత్మీయత కదండి. దేవుడు ఎందుకు మనకి షెల్టర్ని, పర్మనెంట్ నివాసాన్ని ఇక్కడ ప్రామిస్ చేయలేదు అని అంటే, ఇక్కడ మనం కొంతకాలం ఉండడానికి మాత్రమే వచ్చాం. యాత్రికులముగా, పరదేశులుగా ఉండడానికి వచ్చాం. అందుకనే అది ఆయన మనకు వాగ్దానం చేయాల. కొంచెం కాలం ఉండి తిరిగి మనం వెళ్ళిపోయే వారమే అనే విషయము మనకు అర్థం అవ్వడానికి సాదృశ్యంగా మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారిని కూడా మన ముందు ఉంచారు. దాని తర్వాత తరాన్ని కూడా మన ముందు ఉంచారు. అందుకనే ఇందాక మనం చదవబడిన వాక్య భాగంలో కానీ, మత్తయి సువార్తలో కానీ, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో ఇవి మీకు ప్రామిస్ చేయబడ్డాయి. అనుదిన ఆహారము మీకు ప్రామిస్ చేయబడింది. దానిని మీకు ప్రతిరోజు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాని గురించి ప్రతిరోజు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. అన్న వస్త్రములు కలిగి సంతోషంగా ఉండడానికి మాత్రమే మీరు ప్రయాసపడండి, అందులోనే తృప్తి అని అంటున్నాడు ఆయన. ఎందులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది?
అన్న వస్త్రములు కలిగి జీవించడంలోనే సంతృప్తి కలిగిన జీవితం ఉంటుంది. మరి మనకి ఇక్కడ భూమి మీద ఒక ఇల్లును కట్టుకోవడము, లేకపోతే పర్మనెంట్ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడము తప్ప నివాసం ఉండకూడదా అని అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇల్లు ఉండకూడదంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఇంటిని తీసుకోకూడదా ఒక పర్మనెంట్ ప్లేస్లో అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. నేను ఒక ఇల్లును కానీ లేకపోతే ఒక విలువైన దానిని తీసుకోవాలి, కొనాలి అని అంటే ఒక కారు కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. నేను దానిని సంపాదించుకోవాలి, అది కావాలి అని అంటే నాకేం కావాలి? ధనం కావాలి, డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే నేనేం చేయాలి? ప్రయాసపడాలి, సంపాదించాలి, లేకపోతే లోన్ తీసుకోవాలి, లేకపోతే ఇంకొకరిని అడగాలి, ఇంకొకటి చేయాలి. అలాంటప్పుడు నేను లోన్ తీసుకున్నా, అప్పు తీసుకున్నా, దానికోసం ప్రయాసపడినా, నేను దేని కొరకైతే లోన్ పెట్టానో, ఇంకొకటి అయితే చేశానో, ఇప్పుడు నేను ఏమైపోతాను? నా ధ్యాస అంతా ఎలా ఉంటుంది? దాని మీదనే ఉంటుంది కదా. నేను తీసుకున్న లోన్ తీర్చాలి, లేకపోతే నేను తీసుకున్న అప్పు తీర్చాలి, లేకపోతే నేను ధనాన్ని, ఇంటిని కొనాలి కాబట్టి నేను సంపాదించాలి, ప్రయాసపడాలి. నా సమయము, నా ఆలోచన, నా జ్ఞానము, నా ఎఫర్ట్స్ అన్నీ ఎందులో పెట్టాల్సి వస్తుంది? ఇప్పుడు నేను ఆ ధనమును సంపాదించుకోవడంలో పెట్టాలి కదా. నా ఎఫర్ట్స్ అన్నీ అందులో పెట్టాలి ఎక్కువగా. దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాకే దాని మీద ఫోకస్ ఉన్నప్పుడు నా ఆత్మీయ జీవితం మీద ఫోకస్ తగ్గిపోతుంది. దేని మీద అయితే దేవుడు మనల్ని కాన్సన్ట్రేట్ చేయమంటున్నాడో, వేటిని వెతకమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడో, వాటి మీద నా కాన్సన్ట్రేషన్, నా ఫోకస్ తగ్గిపోతుంది. ఏదైతే నేను అనుకుంటున్నానో, నేను కోరుకుంటున్నానో దాని మీద నా ఆలోచన పెరిగిపోతుంది, నా ఫోకస్ పెరిగిపోతుంది, ప్రయారిటీ చేంజ్ అయిపోతుంది. అందుకనే మనకి ఇందాక చదివిన వాక్య భాగంలో కూడా తిమోతిలో దాని కింది భాగంలో ఒక మాట ఉంటుంది. అది ఆల్రెడీ చదివాం. ధనవంతులొకటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులు నష్టములో, నాశనములో. ఇప్పుడు ఏమైపోతుంది? దాని మీద పడినప్పుడు ఉరిలో పడే అవకాశం ఉంది, శోధనలో పడే అవకాశం ఉంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంది, పరసంబంధమైన విషయాలను వెతకడముల్లో మనము నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది, నా ఎఫర్ట్స్ అన్నీ ఇందులో పెట్టే అవకాశం ఉంది, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది, మొదటి ప్రయారిటీ చేంజ్ అయిపోయే అవకాశం ఉంది అనే విషయాన్ని ఆలోచన చేయమంటున్నాడు దేవుడు. ఎందుకు ప్రామిస్ చేయలేదు? ఎందుకు కావాలి? ఖచ్చితంగా కావాలి, మనకు ఉండాలి. కాకపోతే నా చిత్త ప్రకారము నాకు అవకాశం, నా చిత్త ప్రకారము నేను ఇంటిని తీసుకోవాలి, కొనుక్కోవాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలని నేను అనుకొని, నేను సిద్ధపడి దానికి నేను ముందుగా స్టెప్ వేసి తర్వాత దేవుణ్ణి నా చిత్తంలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను తీసుకున్న తర్వాత దేవుణ్ణి నా చిత్తంలోకి లాగి, అయ్యా ఇదిగో ఇది ఇల్లు తీసుకున్నాను, నాకు ఇది కావాలి, ఈ అవసరతలు కావాలి, ఈ అవసరాలు తీర్చబడాలి, నాకు సమస్యలు ఉన్నాయి, లేకపోతే అప్పులోళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? నా కోరికలోకి, నా చిత్తంలోకి, నా అవసరతలోకి దేవుణ్ణి తీసుకొని వచ్చి ఈ అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలా కాదు దేవుడు కోరుకునేది. మన అవసరతలు తీర్చుకోవడానికి, మన ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి మనం ముందుగానే నిర్ణయం తీసుకొని, మన నిర్ణయంలోకి దేవుణ్ణి లాగడం కాదు. దేవుడు ఏమంటాడు? ఆయన చిత్త ప్రకారము తీసుకోవాల్సిన అవసరం ఒకవేళ ఉంటే, ఆయన ఇవ్వాలి అని అనుకుంటే ఆయనకు ప్రార్థన చేసి, నీ చిత్తం అయితే నాకు దయచేయి, లేకపోతే వద్దు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తంలో ఉంటే అది ఖచ్చితంగా ఆయన దానిని ఇచ్చేస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు దాన్ని. అది ఇల్లే కావచ్చు, బంగ్లానే కావచ్చు, ఇంకో ₹1,00,00,000 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన చిత్తంలో మనం వెతికినప్పుడు, ఆయన చిత్తంలోకి వెళ్ళి మనం ప్రయత్నం చేసినప్పుడు. అందుకనే కీర్తనకారుడు 127వ కీర్తనలో ఒక మాట మాట్లాడతాడు. 127 కీర్తన మొదటి 2 వచనాల్లో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు కట్టించవలసినది ఆయన, ఇల్లు ఇవ్వవలసినది ఆయన. ఆయన ఇవ్వకుండా ఒకవేళ మనము కట్టుకునే ప్రయత్నం చేస్తే, మనం తీసుకునే ప్రయత్నం చేస్తే అది వ్యర్థమే అంటున్నాడు.
ఇల్లు కట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. మన ప్రయాసతో ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఒక పర్మనెంట్ నివాస స్థానం ఏర్పాటు చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. అయితే అక్కడ ప్రయత్నం అంతా ఎవరిది, ఎఫర్ట్స్ అంతా ఎవరి మనమైతాయి. అప్పుడు దేవుని చిత్తము లేకపోతే మనము కట్టుకున్న ఇల్లుల్లో వ్యర్థమైన ప్రయాస పడాలి. మన సమయాన్ని, మన ఎఫర్ట్స్ని అన్నిటిని కూడా మన చిత్త ప్రకారము మనం ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తం అందులో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆయన కలుగ చేసుకునే అవకాశము ఉండకపోవచ్చు. అది వ్యర్థమైపోయే అవకాశం ఉంది. సమయాన్ని, మన జీవితకాలాన్ని అందులోనే వెచ్చించే అవకాశం ఉంది. దానికి దాసులమైపోయే అవకాశం ఉంది. ఆయన కట్టిస్తే అది కట్టబడుతుంది. తర్వాత అదే కిందకు వచ్చినప్పుడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మన సొంతంగా ఆయన కాపాడాలి, ఆయన కట్టించాలి. అప్పుడు అది ఆయన చిత్తంలో ఉన్నదిగా ఆయన చిత్తంలో నుంచి మనకు అనుగ్రహించబడినదిగా ఉంటుంది. అలా కాకుండా ఆయన కట్టించకుండా, ఆయన కాపాడకుండా మనము కాపాడుకునే ప్రయత్నం చేసినా, మనం కట్టుకునే ప్రయత్నం చేసినా అది వ్యర్థమైన ప్రయాస. మన జీవితకాలం వ్యర్థమైన ప్రయాస చేయాల్సిన అవసరం వస్తుంది. చేసే అవకాశం ఉంటుంది. కష్టపడే అవకాశం ఉంటుంది. శ్రమ పడే అవకాశం ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసే ప్రయాస అంతా వ్యర్థమే. సమయం అంతా వ్యర్థమే. ఎందుకు వ్యర్థమవుతుంది? మన ఆలోచన ఉంది కాబట్టి, అందులో మన చిత్తం ఉంది కాబట్టి, దేవుడు ప్రామిస్ చేయని వాటిని మనం వెతుకుతున్నాం కాబట్టి. పరసంబంధమైన వాటిని కాకుండా భూ సంబంధమైన వాటిని వెతికే ప్రయత్నం చేస్తే అందులో ప్రయాస, అది కూడా వ్యర్థమైన ప్రయాస, దేవుని చిత్తంలో లేని ప్రయాస. ఎప్పుడు దేవుని చిత్తంలో ఉంటుంది అని అంటే, తన ప్రియులు నిద్రించుచున్నప్పుడు ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఆయన చిత్తములో ఉండి మనం ప్రయాసపడ్డప్పుడు, ఆయన చిత్తంలోకి వచ్చి ఆయన చిత్తాన్ని కనిపెడుతూ మనము ముందుకు వెళ్ళినప్పుడు, అయ్యా ఇది నీ చిత్తం అయితే నాకు దయచేయి, లేకపోతే వద్దు అని ప్రయత్నం చేసి ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తంలో నుండి మనం వెళ్ళినప్పుడు ఆయన అంటే ఏం చేస్తున్నాము? ఆయనకి ఇష్టంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన చిత్తాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాం. పరసంబంధమైన విషయాలను వెతికే ప్రయత్నం చేస్తున్నాం కదండి. అప్పుడు ఏమైపోతుంది? దాని గురించి పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరంలా, ఆయన నిద్రించుచుండగానే, విశ్రాంతిగా ఉండగానే, మనం సమాధానముగా ఉండగానే ఆయన సమస్తమును కూడా ఆయన సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఇస్తాడు అని అంటున్నాడు. ఆయన ఇచ్చుచుండెను, తన ప్రియులకు ఇచ్చుచుండెను. తన రాజ్యమును వెతుకుతున్నాం కాబట్టి, తన నీతిని వెతుకుతున్నాం కాబట్టి, తన చిత్తమును చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, పరసంబంధమైన విషయాలను మనం వెతికే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, మన సమయాన్ని, మన ఎఫర్ట్స్ని ఆయన మీద పెడుతున్నాం కాబట్టి, ఆయనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి, ప్రియులుగా జీవిస్తున్నాం కాబట్టి, అవి ఆయన మనకి సమకూర్చే బాధ్యత ఆయనది. ఆ సమయంలో ఏది అవసరమో, ఎంత అవసరం ఉన్నా, ఎంత పెద్దదైనా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా అబ్రహాం గారికి ఇచ్చారు, దావీదు గారికి ఇచ్చారు. గొప్ప గొప్ప భక్తులని ఎవరైతే చెప్పుకుంటే వీళ్ళందరూ ధనవంతులే, రిచ్ పీపుల్ కాదా? రిచ్ పీపులే. కానీ వారు దాని మీద ఆశ పెట్టుకోలే. దాని కొరకు వీళ్ళు ప్రయత్నం చేయాలా, ప్రయాసపడలా కదండి. వీళ్ళు ప్రయాసపడలేదు, కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. సొలొమోను చేసిన ప్రయత్నం ఏంటి? ఆయన ప్రార్థన ఏంటి? తన ప్రజలను చక్కగా పరిపాలన చేయడానికి వివేకాన్ని అడిగితే దేవుడు ఏమిచ్చాడు? ఎంత గొప్ప కీర్తి ఘనతలను ఆయనకి ఇచ్చాడు. అడగకుండానే అన్నీ ఇచ్చాడు కదా. అంతకంటే గొప్పవాడు లేడు అన్నట్టుగా ఆయన కీర్తి మొత్తం వ్యాపించింది అని మనం చూస్తాం. ఆయన 40 సంవత్సరాలు యుద్ధము లేకుండా తన రాజ్యంలో నెమ్మది ఉంది, నెమ్మదిని దయచేశాడు కదండి. దేవుడు చేసే పనులు అలా ఉంటాయి. అంతగా ఆయన హెచ్చిస్తాడు, అంతగా ఆయన ఘనపరుస్తాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలను ఆయన ఆశీర్వదించలేదా? యోసేపును ఆశీర్వదించలేదా? వీళ్ళందరూ రిచ్ పీపుల్ కాదా? ధనమును సంపాదించుకున్న వాళ్ళు కాదా? ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు కాదా? ఉన్నారు. అయితే వాటి మీద వాళ్ళు ధ్యాస పెట్టుకోలేదు, వాటి కొరకు వాళ్ళు ప్రయత్నం చేయలేదు. కానీ తమకు ఇవ్వబడిన దానిలో నమ్మకంగా జీవించే ప్రయత్నం చేశారు.
పరసంబంధమైన విషయాలను వెతికే ప్రయత్నం చేశారు. మా అనుదిన ఆహారం మాకు దయచేయ చాలు అని అనుకున్నారు కాబట్టే దేవుడు తన చిత్తంలో ఉన్న వాటిని కూడా వాళ్ళకిచ్చాడు. అవి మనల్ని ప్రభావితం చేయకూడదు అనేది దేవుని ఉద్దేశం కదండి. దేవుడు ఇది ఏదైతే ఇస్తున్నాడో దాని మీద మనం దానిని అడగాలి. అంతేకాని మన ప్రయత్నం చేసి అవి మనల్ని ప్రభావితం చేయొచ్చు, మనల్ని లొంగ తీసుకోకూడదు, మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఈ లోకంలో ఉన్న భూ సంబంధమైన విషయాలు మనల్ని కంట్రోల్ చేయకూడదు అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి విశ్వాసములో నుండి తొలగిపోయే అవకాశం ఉంది అని స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థనలో రాయబడింది. అది మాత్రమే నూతన నిబంధనలో మనకు ప్రామిస్ చేయబడ్డది, మిగతా విషయాలు కాదు. విషయాలు కూడా ఇవ్వగలడు ఆయన, ఇవ్వలేడని కాదు, ఖచ్చితంగా ఇవ్వగలడు. జక్కయ్య ధనవంతుడే, ఒక యవ్వనస్తుడు, ధనవంతుడైన యవ్వనస్తుడు ఉన్నాడు, అధికారి ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి క్రీస్తు వారి పాదముల వద్ద పడి, అయా నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలన్నాడు కదా. ధనవంతుడే, యవ్వనస్తుడే, అధికారం కలిగి ఉన్నవాడే. కానీ ఏం కావాలి ఆయనకు? నిత్య జీవం కావాలి. ఉన్న ఆస్తిపాస్తులు ఏమయ్యాయి? సంతోషం ఇవ్వట్లే, తృప్తిని ఇవ్వట్లే. తనకి నిత్య జీవానికి వెళ్ళి తీసుకెళ్ళవనే విషయం తనకు అర్థమైపోయింది. కానీ తన హృదయంలో వాటి మీద ధ్యాస పెట్టుకున్నాడు కాబట్టి వీటినన్నిటిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేకపోయాడు. కానీ జక్కయ్య విడిచిపెట్టగలిగాడు కదా. జక్కయ్య విడిచిపెట్టాడు. ఏదైతే సంపాదించుకున్నాడో దానిని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నిత్య జీవానికి వారసుడయ్యాడు. ఏదైతే మనం పొందుకున్నామో అనేది ఇంపార్టెంట్ కాదు కానీ దేవుని దృష్టిలో దేనిని విడిచిపెట్టుకున్నామో అనేది ఆయనకి ఇంపార్టెంట్. అందుకనే వీటిని విడిచి నన్ను వెంబడించండి అని అంటున్నాడు ఆయన. ఈ లోకంలో భూ సంబంధమైన విషయాలను విడిచి నన్ను వెంబడించండి. అప్పుడు పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం, పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామో ఇవన్నీ మనకు వాగ్దానము డ్యామ్ ష్యూర్గా వాగ్దానం చేయబడ్డాయి. దీనికి క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదు, విశ్వాసులు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినప్పుడు, ఆయన చిత్తములో జీవించినప్పుడు, ఆయన మార్గములో నడుస్తున్నప్పుడు, మిగతావి వాటంతటకవే అనుగ్రహించబడతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించును గాక.